Hi viewers, welcome to Computers Adda. InDesign Telugu video tutorials కు సంబంధించిన 21 వీడియో అండి ఇది. ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్ గా మనము ఈ టెక్స్ట్ ని యాడ్ చేయడం తెలుసు. కానీ మనం ఆల్రెడీ మన కంప్యూటర్లో నోట్ ప్యాడ్ లో టైప్ చేసిన టెక్స్ట్ ని ఆల్రెడీ సేవ్ చేసిన ఆ నోట్ ప్యాడ్ అది ఎంత పెద్ద టెక్స్ట్ అయినా సరే ఆ టెక్స్ట్ ని డైరెక్ట్ గా మనము InDesign లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి. InDesign లో మనం క్రియేట్ చేసిన ఒక డాక్యుమెంట్ లో మనకు కావాల్సిన పేజీలో మనం ఏంటంటే ఒక ఫ్రేమ్స్ వైజ్ గా మనం టెక్స్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదా మనకు కావాల్సిన పేజెస్ లో డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలానే పర్టికులర్ టెక్స్ట్ ని సెలెక్షన్ చేసేటప్పుడు యూజ్ చేసే షార్ట్ కట్స్ ఏంటి, దానికి సంబంధించిన ఫార్మేట్ ఆప్షన్స్ ఏంటనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. అలానే ఈ InDesign అనేది నేను స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి నేర్చుకోవాలనుకుంటే దానికి సంబంధించిన లిస్ట్ కూడా ఆ ప్లే లిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో పైన ఐ కార్డ్స్లో ఇచ్చాను, చూసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ InDesign ఓపెన్ చేశాను. ముందుగానే ఒక డాక్యుమెంట్లో 3 పేజెస్ అనేది తీసుకున్నాను. మొత్తం టోటల్గా 3 కాదండి, 4 పేజెస్ తీసుకున్నాను. ఓకే, నేను ముందుగానే డెస్క్టాప్ మీద నోట్ ప్యాడ్లో సమ్ డేటా అనేది సేవ్ చేసి పెట్టుకున్నాను. 2 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మనం ఒక టెక్స్ట్ అనేది డాక్యుమెంట్లో యాడ్ చేయాలి అంటే టెక్స్ట్ టూల్ తీసుకుంటాము. డైరెక్ట్గా నేను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయితే కావాలో ఈ విధంగా డ్రాగ్ చేస్తాను. అంటే కర్సర్ అనేది ఇక్కడ నుంచి బిగిన్ అయింది, ఇక్కడ దాకా ఎండ్ అయింది, ఇక్కడ దాకా మనం పర్టికులర్గా ఈ ఫ్రేమ్లో మనం డేటా అనేది టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేశాను అండ్ ఇక్కడ మనం డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఆ ఎండింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అలా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఫ్రేమ్లో నేను డెస్క్టాప్ మీద సేవ్ చేశాను కదండి నోట్ ప్యాడ్ ఫైలు, అందులో ఉన్న డేటా ఇందులో యాడ్ అవ్వాలి. ఇందులో యాడ్ అవ్వాలంటే ఇక్కడ డేటా రిమూవ్ చేయండి, ఫ్రేమ్ డ్రా చేయండి. ఓకేనా, లేదండి వేరే ఫ్రేమ్ అయినా డ్రా చేయండి, మీ ఇష్టం. టెక్స్ట్ టూల్ తీసుకోండి, ఇదిగోండి ఇలా డ్రా చేశాను. దీని తర్వాత ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్, దీని షార్ట్ కట్ Ctrl+D. ఇప్పుడు ఏ లొకేషన్లో ఉంది మీ నోట్ ప్యాడ్ ఫైలు? డెస్క్టాప్ మీద ఉంది. ఓకే, ఇక్కడ InDesign టెక్స్ట్, ఈ నోట్ ప్యాడ్ ఫైల్ని సెలెక్షన్ చేసి ఓపెన్ అనండి. ఇదిగోండి డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ అనేది ఈ ఫ్రేమ్లో యాడ్ అయింది. కంప్లీట్గా యాడ్ అయిందా అంటే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఈ బాటమ్ రైట్లోకి వెళ్తే మనకి ఇక్కడ రెడ్ కలర్లో ఇలా సింబల్ డిస్ప్లే అవుతుంది కదండి. మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది ఇంకా బ్యాలెన్స్ ఉందండి. ఓకేనా, మరి ఈ బ్యాలెన్స్ ఉన్న టెక్స్ట్ని మనం ఏం చేయొచ్చు, వేరొక పేజీలో మూవ్ చేయొచ్చు లేదా ఒక ఫ్రేమ్ ఆబ్జెక్ట్ ద్వారా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. దీనికోసం మళ్ళీ మీరు సెలక్షన్ టూల్ క్లిక్ చేసి, ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి మళ్ళీ నాకు ఇక్కడ రిమైనింగ్ టెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి, ఇలా వచ్చేసింది. అలానే మళ్ళీ దీని మీద ప్రెస్ చేసి ఈ రెడ్ ఐకాన్ మీద అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలి, ఇదిగోండి. అండ్ ఇంకా టెస్ట్ ఏం లేదండి, కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది. లేదండి ఇంకా లార్జ్ డేటా ఉంది, నేను ఇప్పుడు ఎలాంటి ఫ్రేము తీసుకోలేదు, లార్జ్ డేటా ఉంది, డైరెక్ట్గా ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్, లార్జ్ డేటా నోట్ ప్యాడ్ ఫైల్ ఉంది, ఓపెన్ అన్నాను. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇలా డ్రాగ్ చేశాను అండ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది, క్లిక్ చేయండి. సెలక్షన్ టూల్తో క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ నాకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కావాలి. ఓకేనా, మళ్ళీ ప్రెస్ చేయండి, ఇదిగోండి ఇలా ఈ రెడ్ కలర్ ఐకాన్ అనేది పోయే వరకు మీరేంటి ఇలా డ్రాగ్ చేసుకుంటూ మీకు కావాల్సిన లొకేషన్లో ప్లేస్ చేసుకుంటూ రండి. ఓకేనా, అవసరం లేదు అనుకుంటే ఇదిగో చూడండి డిలీట్ చేసుకోవచ్చు లేదా ఇలా మూవ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా, అంటే ఒక నోట్ ప్యాడ్లో ఉన్న టెక్స్ట్ని మీరేంటి ఒక డాక్యుమెంట్లో ఒక పేజీలో కావాల్సిన లొకేషన్లో మీరేంటి ప్లేస్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, పార్ట్స్ వైజ్గా మీరేంటి ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా ఇప్పుడు నాకు చూడండి, నేను ఇప్పుడు ఎలాంటి ఫ్రేము తీసుకోకుండా డైరెక్ట్గా ఇంపోర్ట్ చేద్దాం. ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్ అన్నాను. ఓకే, లార్జ్ డేటా ఉన్న నోట్ ప్యాడ్ ఫైల్ని సెలెక్షన్ చేసి ఓపెన్ అన్నాను. డైరెక్ట్గా ఇలా డ్రాగ్ చేయకుండా మీరు ఇప్పుడు ప్రెస్ చేశారనుకోండి, ఫస్ట్ పేజీలో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి రావాలి ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఈ పేజీ మొత్తం యాడ్ అవుతుంది. అండ్ ఇంకా బ్యాలెన్స్ టెక్స్ట్ అనేది ఉందండి,
అందువల్ల ఇక్కడ ఇలా వచ్చింది. మళ్ళీ సెలక్షన్ టూలే సెలక్షన్లో ఉంది కాబట్టి దీన్ని క్లిక్ చేసి సెకండ్ పేజీలో అయిపోయింది. అలానే క్లిక్ చేసి థర్డ్ పేజీలో ఇలా అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఏమీ లేదు. అండ్ థర్డ్ పేజీలో కూడా కంప్లీట్ అవ్వలేదు టెస్ట్ అనేది. ఓకేనా, ఇలా చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నోట్ ప్యాడ్లో చాలా లెంతీ ఉంది డేటా అనేది. ఓకేనా, మనం ప్రతి పేజీలో క్లిక్ చేసుకుంటూ వస్తున్నాం. అలా కాకుండా నోట్ ప్యాడ్లో ఎంత డేటా అయితే ఉందో అది ఎన్ని పేజెస్లో అయితే ఫిట్ అవుతుందో అన్ని పేజెస్ ఆటోమేటిక్గా ఫిట్ అవ్వాలి. ఓకేనా, క్రియేట్ అవ్వాలి, అందులో డేటా అనేది ఫిట్ అవ్వాలి. దీనికోసం మీరేం చేస్తారంటే నేను బ్యాక్ వచ్చేసాను. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఫైల్ మెనూలోకి వెళ్ళి ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఓన్లీ సింగిల్ పేజీ మాత్రమే తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్ లార్జ్ డేటా ఉన్న టెస్ట్ని సెలెక్షన్ చేసి ఓపెన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వన్ టైం ఇలా క్లిక్ చేశాను అనుకోండి, ఓన్లీ ఒక పేజీలో మాత్రమే డేటా ఫిట్ అయింది, ఇంకా టెస్ట్ అనేది బ్యాలెన్స్ ఉంది. అలా కాకుండా మళ్ళీ నేను బ్యాక్ వచ్చాను. మీరు ఇక్కడ క్లిక్ చేసేటప్పుడు షిఫ్ట్ పట్టుకోండి. ఇక్కడ మనకి సింబల్ అనేది చేంజ్ అయింది చూడండి, ఒక రొటేట్ అయిన సింబల్ వచ్చింది. ఇప్పుడు ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆ డేటా అనేది ఎన్ని పేజెస్లో అయితే ఫిట్ అవ్వాలో అన్ని పేజెస్ ఆటోమేటిక్గా క్రియేట్ అయింది, డేటా కూడా ఫిట్ అయిపోయింది. ఓకేనా, ఇదిగోండి. ఓకేనా, ఇలా ఫిట్ చేసుకోవచ్చు డేటాని. ఓకేనా, ఇన్డిజైన్లో టైప్ చేస్తూ కూర్చోవడం కాదండి, ఆల్రెడీ మీరు సేవ్ చేసిన డాక్యుమెంట్ని నోట్ ప్యాడ్ టెస్ట్ని మీరు ఏం చేయొచ్చు, ఇందులో ఆటోమేటిక్గా ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంతవరకు బాగానే ఉంది. ఓకేనండి, మరి ఇప్పుడు ఈ డేటాని ఎడిట్ చేయాలంటే ఏమీ లేదండి, సెలక్షన్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా కర్సర్ వచ్చేస్తుంది. కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నాను. ఓకే, సెలక్షన్ అనేది నార్మల్గా ఎలా చేస్తాం, ఇదిగోండి ఇలా ఒక ఎంఎస్ వర్డ్లో, ఎక్సెల్లో, ఏదైనా పవర్ పాయింట్లో, ఫోటోషాప్లో ఏదైనా ఒక టెస్ట్ని సెలక్షన్ చేసే విధానం అనేది కామన్గానే ఉంటుంది. మరి ఈ ఇన్డిజైన్లో కూడా నార్మల్గానే ఉంది. ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఒక వన్ వర్డ్, ఇది ఒక వన్ లైను, ఇది వన్ పారాగ్రాఫ్, ఇలా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం సెలక్షన్ చేసేటప్పుడు కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్ అనే వర్డ్ దగ్గర ఒక సింగిల్ క్లిక్ చేస్తే నార్మల్గా సెలక్షన్ అయ్యిద్ది, ఇలా కర్సర్ బ్లింక్ అయ్యిద్ది. అదే మీరు డబుల్ క్లిక్ చేయండి, వన్ వర్డ్ సెలక్షన్ అయ్యిద్ది. అదే మీరు ట్రిపుల్ క్లిక్ చేయండి, 3 టైమ్స్ క్లిక్ చేయండి, 1 2 3, ఆ లైన్ అనేది సెలక్షన్ అయ్యిద్ది. అదే మీరు ఇప్పుడు 1 2 3 4, ఆ పారాగ్రాఫ్ మొత్తం సెలక్షన్ అయ్యిద్ది. 1 టైం క్లిక్ చేస్తే ఆ కర్సర్ అనేది ప్లేస్ అయ్యిద్ది, అంటే అక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. 2 టైం క్లిక్ చేస్తే వర్డ్ సెలక్షన్ అయ్యిద్ది. 3 టైమ్స్ క్లిక్ చేస్తే ఆ లైన్ మొత్తం సెలక్షన్ అయ్యిద్ది. 4 టైమ్స్ క్లిక్ చేస్తే టోటల్ పారాగ్రాఫ్ సెలక్షన్ అయ్యిద్ది. అదే 5 టైమ్స్ క్లిక్ చేసామనుకోండి, ఈ డాక్యుమెంట్లో ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో ఇదిగోండి టోటల్ డాక్యుమెంట్ మొత్తం సెలక్షన్ అయ్యిద్ది. ఓకేనా, లేదండి నాకు ఈ పర్టికులర్ 1 పేజీ వాటికి సెలక్షన్ చేయాలంటే మీరు నార్మల్గా స్టార్టింగ్ నుంచి సెలక్షన్ చేసి ఇలా సెలక్షన్ చేయడమే. ఓకేనా, ఇలా మనం ఈ షార్ట్ కట్స్ అనేది యూజ్ అవుతాయి. ఓకేనా, చూసుకోండి. అంటే డేటాని సెలక్షన్ చేసేటప్పుడు మీ టైంని సేవ్ చేయడానికి ఈ షార్ట్ కట్స్ అనేది ఇలా యూజ్ అవుతాయి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.